హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇంత గ్రేవీ రావాలి అంటే ఏమేమి ఉపయోగించి మనం గ్రేవీ కర్రీని తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగా పల్లీలను ధనియాలను వేయించుకోవాలండి. స్టవ్ను మీడియంలో ఉంచి పల్లీలను ధనియాలను ఈ విధంగా వేయించాలండి. చూడండి, ఇవి వేగిన తర్వాత మనం ఇప్పుడు మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులను యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా లైట్గా వేడి చేయాలండి. చేసిన తర్వాత మనం నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. నేను మసాలా అనేది నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. ఎందుకనంటే ఇట్లా గ్రేవీ చేసినప్పుడు మా పిల్లలు బాగా ఎక్కువగా ఈ గ్రేవీని ఎక్కువగా ఇష్టపడి తింటారండి. అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇవన్నీ కూడా సిమ్లో ఉంచే వేయించాలండి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే తడిగా గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకునే లోపు ఈ విధంగా మనం బాండి పెట్టుకుని దాంట్లోనికి ఆయిల్ వేసుకుని మరియు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి కొంచెం కరివేపాకు వేసుకుని ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. గుత్తి వంకాయలు చాలామంది ఇష్టంగా తింటారు వంకాయ కర్రీని. వంకాయలు మనం ఈ విధంగా చిన్న సైజు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, వీటిని ముందుగా కట్ చేసుకుని పుచ్చులు అవి లేకుండా తీసేసి ఉప్పు వాటర్లో వేయాలండి. ఈలోపు మనం ఇవి మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు, ఆ మగ్గిన ఉల్లిపాయలలోనికి మనం వంకాయలు అనేది యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఈ విధంగా మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దామండి. వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. అందరూ చాలా ఇష్టపడి తింటారు వంకాయలు. చూడండి, ఈ విధంగా ఒకసారి మూత తీసి కలుపుకున్నట్లయితే చూడండి, ఈ తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి వంకాయ కూర. ఏ వంకాయ అయినా బాగా తింటారు వంకాయ. చూడండి, ఈ విధంగా మనం కొంచెం మన టేస్ట్ సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు అలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసును అనేది యాడ్ చేసుకుందామండి. కొంచెం చింతపండు పులుసు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుందండి. చూడండి, పులుసు వేసుకుందాము. ఇది కూడా కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చేసేయాలండి. చూడండి, తర్వాత ఏ విధంగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికిన దానిలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కాదండి, మసాలాని మెత్తగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేయాలండి. ఆ విధంగా చేసిన దాన్ని మనం ఇప్పుడు ఈ కర్రీలోనికి యాడ్ చేసుకుందాము. చూడండి ఏ విధంగా వచ్చిందో. మూత పెట్టుకుని మగ్గనిచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. పైకి తేలినప్పుడు మనం కర్రీని కట్టేసేసేయచ్చు. స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి ఎంత టేస్టీగా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.